ఈరోజు టికెట్ ఇప్పించి నన్ను ఎమ్మెల్యేలు చేసింది మీరందరూ ఓట్లేసి ప్రభుత్వంలో ఎక్కడ అన్యాయాలు అక్రమాలు జరగకుండా ఉన్నారా? గతంలో 5 టర్ములు ఉండబడిన సందర్భంలో ఎక్కడ ఏ ప్రజలకు ఇబ్బంది జరగకుండా న్యాయంగా ఉన్నారు కాబట్టి ఈ 10 సంవత్సరాల్లో విపరీతమైన దోపిడీదారులు ప్రభుత్వంలో ఉన్నారు. ఆ ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు కాబట్టి మమ్మల్ని కూడా దోచుకుంటారనే ఒక మంచి ఆలోచనతో ప్రజలందరూ కూడా ఆలోచించి నాకు టికెట్ కావాలని కోరుకోవడం జరిగింది. నా మీద ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో చివరి రోజు వరకు అదే నమ్మకంతో పెట్టి పనిచేస్తాను. ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేదు. అవినీతికి ఎవరైనా పాల్పడి గణితం చేస్తే పూర్తిగా చెప్తా. నేను నా దృష్టిని తీసుకురాండి. అన్యాయాలు అక్రమాలు ఒకరి భూముల దగ్గర ఆక్రమించుకోవడం కానీ ఒకరి భూములకు దౌర్జన్యం వేయడం కానీ ఏం చేసినా కూడా నేను పూర్తి రక్షణ ఉంటాను. అందరికీ కూడా ఎప్పుడు కూడా నాతో మాట్లాడండి. అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరు నాతో మాట్లాడచ్చు. నా దగ్గరికి రావాల్సింది నా వచ్చి మాట్లాడాలంటే నా దగ్గరికి ఎవరు అవసరం లేదు. నేను కూర్చుంటా, ఎవరు వచ్చినా మాట్లాడతా. ఏమయ్యా కూర్చో అంటాం. వచ్చిన తర్వాత నీ పని ఏమని అడుగుతా. వాళ్ళ పని అయితే చెప్తాను. రాత్రి మొదలైనా కూడా ప్రొద్దుటూరులో దుర్మార్గాన్ని పూర్తిగా అణచివేసే దాంట్లో ఎక్కడ కూడా మేము అందరూ ఎప్పుడు కూడా మీకు అనుకూలంగానే ఉంటాం తప్పక ఎక్కడ అవాంతర పరిస్థితులు జరగకుండా తప్పకుండా చూస్తాం. మన ప్రజలు కావాలని అనుకున్నాం. ఏమి వరద రోజులకి అయితే మాకు ఇబ్బంది లేదని నా ప్రకారం గతంలో కూడా మీకు ఇచ్చిన అధికారాన్ని నా కుటుంబానికి ఒక్కరోజు కూడా ఉపయోగించుకోలే. నాకు ఇచ్చిన ఈ 20 సంవత్సరాలు 30 సంవత్సరాల అధికారాన్ని పూర్తిగా ప్రజల కోసం వినియోగిస్తారు కానీ నా కుటుంబం కోసం ఒక్కరోజు కూడా ఈ అధికారాన్ని వాడుకో. అందరూ చూస్తాడు మీరు ఎవరుగా అధికారం వచ్చిన వెంటనే ఎట్లుంటారని. ఇప్పటికీ మనం 10 నెలలు అయింది. అప్పుడు ఎట్లున్నాను నేను ఇప్పుడు ఎట్లా ఉంటా, భవిష్యత్తులో ఉండబోతాం. చనిపోయే చివరి రోజు వరకు ఇదే నీతివంతంగానే నేను కానీ నా కుటుంబ సభ్యులు కాదు. ఎవరైనా బంధువులు ఏదో చేసుకుంటాడో అందరికీ నేను కాయలు కాదు. నా కుటుంబ పరిధి మా రాధానగర్లో ఉండబడిన అన్నదమ్ముల్లో మా ఉన్న ఎవరైనా కూడా ఎలాంటి తప్పు చేయము. తప్పు చేసి బతకాల్సిన అవసరం మాకు లేదు. మా తల్లిదండ్రులు చెప్పిన భూములు ఉన్నాయి మాకు. దాంట్లో బతుకుతాను. గ్రామీణ ప్రాంతంలోనే ఉంటాను మేము. కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఎవరో వీళ్ళు ఎమ్మెల్యే గారు చెప్పినారని అధికారుల దగ్గరికి పోయి చెప్పడము, పోలీసుల దగ్గరికి పోయి చెప్పడము అవన్నీ చేస్తే మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకోమని ఖచ్చితంగా చెప్తాం. ఎందుకంటే రకరకాల ప్రజలు ఉంటారు, అమాయకులు ఉంటారు, అనాథలు ఉంటారు, భర్త లేని వాళ్ళు ఉంటారు. అందరూ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏదో లేరు వాళ్ళ మీద గురువులు కొనుక్కోవడం ప్రయత్నం చేయడం కానీ ఆస్తులు కొనుక్కునే ప్రయత్నాలు కానీ ఎక్కడన్నా జరగడం అనేది పొద్దుటూరులో జరిగేది లేదు. అటువంటి పరిస్థితులు ఎక్కడ ఉంటే నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా వారి దీంట్లో న్యాయం ధర్మం పాటించడంలో తమ మనోళ్ళు ఎక్కడ ఉన్నారు. తప్పకుండా ధర్మం వైపు న్యాయం వైపు నిలబడతాం. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి పరిస్థితి కావాలని మీరందరూ కోరుకున్నారు. కాబట్టి సర్వేలలో నా పేరు మీరు ప్రపోజల్ చేశారు. కాబట్టి నాకు చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వడం జరిగింది. మరి మీ అందరి సహకారంతో నేను గెలిస్తే మీరందరూ గెలిచినట్టుగా భావించుకొని మీరందరూ పనిచేసినారు. ప్రతి ఒక్క కార్యకర్త వారు అనేది లేకుండా ప్రతి ఒక్క కార్యకర్త పొద్దుటూరు వరదరాజు ఇంటికి గెలిస్తే మేము గెలిచినట్టుగా భావించుకొని ప్రతి ఒక్కరూ పనిచేసినారు. కాబట్టి మనం మంచి మెజారిటీతో పొద్దుటూరులో గెలవడం జరిగింది.